ముద్దాయి పేరు తమకు తెల్లనట్టు కందులు గిట్ట అవుతారు. వయసు కాసింత అటు ఇటుగా అదే వయసు, గంట గంటకి పెరుగుద్దేటి. 26. తండ్రి పేరు స్వర్గలోకం లేడు అప్పల స్వామి. అడ్రస్ సగం రోజులు జైలుపేట, మిగతా సగం వల్లకాడు. తాడిపాలెం 2 లేరు. గుర్తులు షరా మామూలే, కొత్త గుర్తులేం లేవు. ఎడకింద పుట్టు మొత్తం ఈ మీద ఘాటు. లోపల దోసే గారు కందుల గట్టి నన్ను చంపేశాడు. ఆయన కొట్లో దోసి ఊరేంచేయండి. ఏది మనకిష్టయా వీడా? ఆడే పొడి చంపైపోయాడు. కానీ మా అమ్మ కడుపు చల్లగుండి. ఏమిట్రా పరగడుపు కథలో ఎప్పుడు రా కొట్టాడు? ఇయ్యాల ఇందాకే తమకు నేను సలం కొట్టాను, ఆడు నేను సాగు కొట్టాడు. విన్నావా కిష్టయ్య? నువ్వంట వీణంట కొట్టే వంట. ఎప్పుడంట? మనం నీ కొట్లో టీ తాగాను చూడు, అప్పుడంట. ఆడు మీకే మస్కా ఎత్తుంటే ఇక నాలాంటి బక్కాల సంగతి ఏంటి సార్? ఏ పంచిపోత్ సార్, తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నందుకు ఇతను కూడా లోపల వచ్చాయి. అమ్మో ఆడిగదునా వద్దు సార్. నీకు వేరే గది కట్టించమంటావా? అది కాదు సార్, ఆడు తొడ మీద తాళం ఎత్తాడు సార్. ఆడు తోడ ఆడి ఇష్టం, తాళం వేసుకుంటాడు, తందాన్ని పాడుకుంటాడు, నీకెందుకు? మీకు తెలియదు సార్, ఆడు తాళం వేసాడంటే భూకంపమే. నాకు కేసు సార్. ఆడే కాదు, నన్ను ఎవడో కొట్టలేదు. నన్ను వదిలేండి సార్, నేను పోతాను. ఒంటి మీద దెబ్బ పడకుండా నిజం చెప్పింది చూసావా? ఎన్నయ్యానంటే ఊరికయ్యా అంతే కదా. ఏయ్ దాని కదరగా ముడి మీద ముడి, ముడి మీద ముడి. గురూజీ, ముళ్ళెట్టడంలో నువ్వు మహాగట్టోడివి, కానీ నేను ఇవన్నీ ఇప్పుకోగలనా అంట. నేను విప్పుతుందా? రెడీయా? రాగురు సారీ మంగారు, అగ్గిపెట్టి ఇలా పడి. ఇదిగో వరస కలపకం. వారిని గురూజీ, వరస కలపడానికి కిరాయి ఇస్తానని బేరమాడి నిన్ను మాంగారంటే భూత. నువ్వు నాకు 500 లంచం కట్టి నన్ను అల్లుడిని చెప్పుకుంటే నీటే. అల్లుడు గారు ఏం గురూజీ? పాపా నువ్వు కాదు, ఐ మీన్ పెద్దలుడు గారు. అట్లేవో ఆయన పెద్దలుడు అంటే నేను చిన్నలుడేగా. ఇదిగో శ్రీధరం, వీడు కిందకి వెళ్ళిన తర్వాత నోడిప్పి మాట్లాడడానికి వీలేదు. ఇది నా కండిషన్. ఏం గురూజీ, ఎందుకు మాట్లాడకూడదు? మామ జైలునే నా ఇష్టం వచ్చినట్టు వాళ్తానే. అందుకే నాయన ఇక్కడ ఈ గంట సేపు నువ్వు నోరు మూసుకోవాలి. మామగారు మీరు కిందకు పదండి, అంతా నేను చూసుకుంటాగా. కాలికేసావు, ఇప్పుడు మెడక. కృష్ణ కాసేపు. అబ్బా ఉరితాళ్ళ ఉంది గురు. నమస్కారం. నమస్తే. దయచేసి దిగబట్టింది ఏదో గొట్టంలాగా, జైల్లో పెట్టినట్టుంది. ఇక్కడి నుంచి వెళ్ళి ఊరు మూసుకో, అంత చేయమాక. కంప ఏడున్నదానికన్నానా? అయ్యో పద పద వెళ్ళు. రామ్మా, రండి బాబు రండి. మీరు శివరాం గారిని నమస్కారం చేయండి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. కూర్చోండి కూర్చోండి. ఏమిటయ్యా పెళ్లి కొడక, మరి ఆడపిల్లల అలా ముడుచుకుపోతున్నావు? అదే లేదండి, నిన్న టెన్నిస్ ఆడుతుంటే పాపం నడుం బెణికింది. టెన్నిస్ ఆడుతుంటేనా? ఓహో, టెన్నిస్ లో రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? లెఫ్ట్ రైట్ రెండును అదరగొట్టేస్తాడు, ఛాంపియన్. సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బ్రదర్. ఏం చదివావు బాబు? ఎంఏ సబ్జెక్ట్ ఎకనామిక్స్. అబ్బా, యూనివర్సిటీ ఆంధ్రాయనా? కాదండి, మద్రాస్. ఓ ఐ సీ. సరే గాని జవాబులన్నీ మీరే చెప్తున్నారు. పెళ్లి కొడుకు కిమ్మరడే మూగనమా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇవాళ శుక్రవారం కదా, శుక్రవారం మంగళవారం మౌన గీతాలు, ఐ మీన్ మౌనవ్రతం, మోగనం, ఓ పూట లంకనం, అదే ఉపవాసం. జగన్నాథం, నువ్వు నిజంగా పెట్టి పుట్టావయ్యా. ఈ కలికాలంలో ఈ వయసు కుర్రాడు మౌనానికి ఇంత విలువ ఇచ్చి నిష్టగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. అమ్మా శాంతి,
నీ స్వయంవరం అద్భుతం. మీ నాన్న తేగలిగే వరుడు కన్నా గొప్పవాణ్ణి వరించు. ఇందమ్మా నీ పెళ్లి కానుక. బాబు కృష్ణ, నా ఇంటి కోడలు కావలసిన దేవతని నువ్వు ఎగరేసుకుపోయావు. యూ లక్కీ ఫెలో. జగన్నాథం, నీ చిన్నల్లుడికి వేరే ఉద్యోగం చూడదు. నేను 10 రోజులు తిరుపతి, కాళహస్త్రి, శ్రీశైలం యాత్రలు చేసుకుని మళ్ళీ వస్తాను. నీ చిన్నల్లుడిని సింగపూర్ తీసుకెళ్లి నా బిజినెస్ లో వాటా ఇస్తాను. మంచి హోదా ఇస్తాను. ఓకే? అసలు దంపతులిద్దరూ ముందు చిన్న హనీమూన్ ఓ ట్రిప్ రండి. విమానం టికెట్లు నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, అంతా మా అదృష్టం. అయితే ఈ రోజే బయలుదేరి తిరుపతి వెళ్ళాలి. అలాగే సార్, నేను రిజర్వేషన్ అది చేయించేస్తాను. డోంట్ బాదర్ మై యంగ్ ఫ్రెండ్. బెస్ట్ ఆఫ్ లక్. కారమా, బురదలో బొల్లే జాతిని భూలోక స్వర్గంలో చంపినా బుద్ధి అడిగిపోద్దని. ఓ గిష్టయ్య, లేగు లేగు. గిష్ట అవతారం, అవతారం. హాయ్ జైలు గిష్టయ్య, లేకలేదా? నీకు మామూలు పత్రి సాలదులే, జైలు పచ్చికి జైలు పత్రే ఆనంది. నువ్వే? అబ్బే, సినిమా ఇస్తారు సుబ్బమ్మని. లేగమంటుంటే నువ్వు అడి తిరుగు. ఎందుకే? ఎందుకంటే నీకు బుద్ధి ఉందా? అట్టి లుంగి పంచే కప్పుకు పడుకున్నానా? ఎదురు ఆనంగులుగా డెస్ చేసుకోవడం అంట. కర్మ కర్మ. అవును, ఐస్ రూము, లబ్బర్ పరుపు ఇవన్నీ ఉంటే హాయిగా పక్క మీద పడుకోక కింద తొంగున్నావే. వాటి మీద ఆయి తప్ప అన్నీ ఉన్నాయే. నువ్వెన్ని చెప్పు. చలిగా ఉన్నప్పుడు లుంగిలో దూరి ముసుగుదన్ని అడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంటే ఉండే సుఖం నా తామిరంగా ఇంకెందులోనూ ఉండదా? ఈ కొంపలోకి నిన్ను రానియడమే అసలు తప్పు. కట్టావా? కడుతున్నాం. కట్టేశాం. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు రానిచ్చారు నిన్ను? ఇది మా పిన్నమ్మ పనిచేసే చోటు. ఆహా, నీ మీద చెక్కింగ్ వచ్చాను, తెలిసిందా? తొందరగా నీళ్ళాడి కిందికి రా. టిఫిన్ రెడీ. ఏమి టిఫిని? చికెన్, మటనా, బెడ్, గుడ్డట? గుడ్డట్లేదు, మినపెట్టు. కావాలంటే ఉప్మా చేసి పెడతా. అదేటది? బంగ్లా వాళ్ళకి 30 కోట్ల ముక్క కొరకనే ముద్ద దిగదంటారు. ఈ బంగ్లా సంగతి తేరు. ఇవాళ శుక్రవారం, నీసు ముట్రు. రేపు? రేపు తినారం. 7 పళ్ళ స్వామి పూజ కదా. ఎల్లుండి ఆధారం, ఆనక మంగళవారం. ఇలా రోజుకో దేవుడు పేరెట్టి కోరున్నానంటే ఇదేదో నా కోసం పెట్టిన రూల్స్ లా ఉన్నాయా? నాకు ఒళ్ళు మండిందంటే పచ్చి మాంసం, నరమాంసం తినేస్తాను. అలాగా? మరీ మండితే నిన్ను కొరికి మింగేస్తాను. నన్ను కొరుకు తినడానికి నీ పళ్ళు చాలలేవో. ఇవి ఇనప గుగ్గిళ్ళు. కిట్టిగా నీ జన్మ పండిందిరా, నీ బతుకు పండిందిరా. కిట్టిగా ఊరు కిట్టిగా, కిట్టిగా ఊరు కిట్టిగా, కిట్టిగా. సంతోషం. నీలా కాకుండా నన్ను మడిసిగా లెక్కేసి జమేసే మనుషులుండారని. అవును కాని రాకాసి. ఏం రాకాసుడా? చానాళ్ళ నుంచి నిన్నోటి అడగాలని మనసులో ఆశగా ఉంది. నీకు మనసు కూడా ఉందేటి? అడుగు. కోపం రాదు కదా? రాకూడని రకమే అడుగు. మరి మరి నువ్వు ఎప్పుడు పక్క పాపడి తీస్తావు గాని మట్టి పాపడి తీవే. ఇదా ఎదవు ప్రశ్న. నా బుర్ర, నా జుట్టు, నా పాపటి, నా ఇట్టం. నీకే మధ్యన? అంటే ఓ ఫ్యాన్లా అభిమానులా అడిగాను. మట్టి పాపడి తీస్తే బాగుంటుందని, తీగా చూడాలని ఆశగా ఉందని. దాన్ని బట్టి నా సలహా నీకు చెప్పి. నీ బోడి సలహాలు ఎవరికి అక్కర్లేదు. ఒకరికి సలహాలు చెప్పే ముందరా నీ సంగతి నువ్వు సరిగ్గా చూసుకో. నా సంగతికే నేనేం తప్పు చేశానని నువ్వు వంకలెట్టడానికి? కళ్ళెట్టుకు చూసి బుర్రెట్టుకు ఆలోచిస్తే తెలుస్తాది. రైలు ఇంచెల్లా గుప్పు గుప్పుమని బీడి పొగదలుతున్నా. నీ పాపటి నీ ఇష్టం అయితే నా వీడి ఇంజన్ నా ఇష్టం. మధ్య నీకేం గుబులని? నాకు కాదు,
ఆ గదిలో ఉన్న ఎరితలికి పుట్టి మడిచి కూడా కాదు. నీ ఏదో పొగంతా ఆ గదిలోకి వెళ్తా ఉంది. ఆ అమ్మ మింగలేక కక్కలేక చెప్పలేక ఉక్కిరి బిక్కిరై తన్నుకులాడుతా ఉంది. అరే అదేంటిది నిండు కట్టిన అలా నలిపారేసా? మాట అంటాం భయం, మైలున్నారా కోపం. సలాం సార్. నమస్కారం నమస్కారం. సర్లే తాత ఆయనేం చేయలే, ఇప్పుడే వస్తా. ఇప్పుడే కదరా ఇంటికి వచ్చావు, ఇంతలోనే కత్తి గంజైనా దాక్కుండానే ఏడున్నట్టు వచ్చేస్తాగా. సలాం సార్. గుడ్ మార్నింగ్ ఎడ్డి గారు. ఏంటి ఛానల్కి వచ్చారు? దారి తప్పారా లేకపోతే ఈ పేటలో ఎవడన్నా ఏదన్నా? ఈ పేటలో వాళ్ళంతా నీలాంటి పెద్ద మనుషులే కదరా. ఇక్కడ కందుల కృష్ణావతారం గారని ఓ పెద్ద షావుకారు గారు ఉన్నారు కదా, ఆయనకు దండం పెట్టి దసరా మామూలు పుచ్చుకున్నామని వచ్చాం. పోండి సారా, ఏంటి సత్సాలు? నేనేం చేసావురా? ఏం చేసావురా? నేనా? నేనేం చేశాను? ఆ పెద్ద మనిషిని సాగు కొట్టావు కదరా. వాళ్ళంతా ఎవరు అనుకున్నావు? చాలా పెద్దోళ్ళు, మినిస్టర్ల తాలూకు. సరే సరే, మనకంటే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ. తప్పెవరిదైనా చిత్తం మనకేనంటారు, వదలనంటారు. అలా కానివ్వండి, రండి టీ తాగిలిపోదాం. అదేం కుదరదు. కుదరదా? రండి సారు, మళ్ళీ ఎన్నాళ్ళకో మందే టీ షాపు. స్పెషాలిటీ మసాలా గారి కలిపి లాగితే నా సామిరంగా రండి చెప్తాను. అబ్బా తినకపోయినా నీతో గొడవ. పైవ అంటే పైవే, 25 నిమిషాలు. కమాన్ కమాన్. ఏ గౌరీ, దొరగాలకు 4 మసాలా గారే, 2 స్పెషల్ టీ. అరువు లేదు. పాత బాకీ మొత్తం, కొత్త బిల్లు అడ్వాన్స్ కట్టు. కట్నం ఖాతాలో రాసుకుని తగ్గించుకో అమ్మారు. కూర్చోండి సారా. ఏంటి రెడ్డి గారు, కానిస్టేబుల్ గారు, వాళ్ళ ముందు నా పరువు తీస్తావా? ఆ, మళ్ళీ దీనికా? మొదలెచ్చిపోడా, నీకు సిగ్గులేదు? లేదుగా, జైలంటే సిగ్గిందుకే. అడగ రాజులు వస్తారు, మాజీ మంత్రులు వస్తారు, రైతులు వస్తారు, కూలీలు వస్తారు, నల్ల డబ్బు సావుకారులు వస్తారు. మొన్న ఈ మధ్య పోలీసులు కూడా వచ్చారు. ఎందుకో తెలుసా? స్ట్రైక్ అంట, ఆడనే మూసేశారు. నీకు సిగ్గు కాదు, నాకు బుద్ధి లేదు నీ ఎంట పడ్డానికి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి రా, కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. మన పేరు చెప్తే పేరంతా హడల్. ఏ గౌరీ, ఇంకో 2 జతల గారులు జోరుగా ఏడిగా. ఇక చాలరా. ఓరే 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 అప్పిగా, మొన్నే కదరా బయటకు వచ్చింది నువ్వు. సీమకు కూడా అపకారం చేయలేనంత పక్కోండి గురు. మళ్ళీ జైలు ఎందుకు వేశారు నిన్ను? ఓ పలుపుతాడు రోడ్డు మీద పడుంటే ఎందుకైనా పనికొత్తదని పట్టుకెళ్ళాను గురు. పలుపుతాడా? పలుపుతాడు పట్టుకెళ్తే జైలేందిరా? అదేలే, ఆ పలుపుతాడు కాదు శివరా, ఒక గౌడికి తగులుకొని ఉందంట. నేను చూసుకోలేదు. ఓ అదే కదా. అవును, నీకు ఏ ఊరేశారు గురు? రాజమందిరం. నీకు? ఏలూరు. రాజమందిరం అడకపోయావా? కాలేదంటగా. చదువుకున్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ వచ్చేస్తున్నారు జైలుకి. రద్దీ పెరిగిపోయినది. కానీ రాజమందిరం అయితే గోదావరి నీళ్లు హెల్త్ కు మంచి. డిడిగిడి దొరకనుకో. ఈ గోదావరి నీళ్ళేనా? కాకపోతే ఇది ఈస్ట్ టెస్ట్. ఎట్టైనా ఇట్టే ఎట్టే ఎట్టే. ఏంద్రా జైలు సెంటర్లు బదిలీలు మీ బాబు గారు సొమ్మైనట్టు మాట్లాడుకుంటున్నారు. నన్ను తోయకండి సారా, మేము ఎవరు అని. 10 మందిని పోషించడం కోసం త్యాగాలు చేసే బలిపశువులం. అజ్ఞానం కొద్దీ నేరాలు చేసి మేము జైలుకి వెళ్ళకపోతే మీ పోలీసులు ఎందుకండి? మీ పోలీస్ ఇండస్ట్రీ, లాయర్ల ఇండస్ట్రీ, కోర్టు ఇండస్ట్రీ, జైలు ఇండస్ట్రీ, ఇవన్నీ ఏం కావాలా? అసలు మీకు ఉద్యోగాలు ఉంటాయా అని? మేము ఎన్ని ఏళ్ళ లక్షల కుటుంబాలను పోషించి ఇలా కొవ్వొత్తులా కాలిపోతున్నామని పెళ్లిళ్ళు మానేసి పెళ్ళిళ్ళని అనాథలుగా ఒగ్గేసి. అయ్యో బాబోయ్, అయితే మనం ఇంత గొప్పలో అన్నమాట. అవునరా, గొప్పోళ్ళకే ఈ కట్టాలు జైల్లోను. నా పేరెట్టుకు నా దేవుడు కూడా జైల్లోనే పుట్టాడు. అయితే ఆ దేవుడు కూడా మన బ్యాచ్ అన్నమాట. మా బాబే ఇంకా 10 రోజులు జైలు అయ్యాడా? 10 ఏళ్ళు కాదు, 10 లక్షలు ఇచ్చినా ఉండను. మాంగార్లకి, బామర్దులకి, తోడళ్ళకి మనతో పని ఉంటే ఆ జైలుకే రమ్మను. రామా కృష్ణ, ఇది ఎక్కడ జైలురా బాబోయ్. వకీలయ్య, ఈ గోనె సంచి బట్టలు, ఈ ఉరితాళ్ళు, ఈ కోట్లు బూట్లు మనకెందుకు వచ్చినావు సార్ అని. ఎల్లుడి కంటే ఆ దేశంలో సల ఎక్కువ అంట. మనకేం కర్మ? హాయిగా ఒంటి గాలి ఎలుతురు పోసుకోకుండా ఈ ఇంట్లో ఈ గదిలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చాడు తిరుగు, ఇప్పుడు తిరుగు. కిందకు వచ్చినప్పుడు మాత్రం ప్యాంటు షర్టు వేసుకో.
ఈ 10 రోజుల్లోనూ నెత్తి మీద సేట గురూజీ ఎట్టింది చాలు ఒత్తి ఎంత సాయం చేసి సగంలో ముంచేసిపోతే ఎలా కృష్ణ చేయి మీద చేది సింగపూర్ గురుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు ఖబర్దార్ అవును గాని ఆ సింగపూర్ గురుడు షో ఆయన గురుడు గిరుడు అనుకో తప్పు కాకపోతే శిష్యుడు ఆయన గారు నన్ను నాలాంటి ఆయన చూసి చిన్నలుడు నమ్మేశాడే బుర్రలో గుంజుందా అని అంత ఎర్రిబాగులాడు ఇంత డబ్బులా గడించాడు ఏదైనా బేవార్స్గా బాబు ఈ 10 రోజులు మేము చెప్పినట్టు చేస్తే 10,000 ఇస్తాం రోజుకు 1000 10,000 ముందే ఇస్తాం తీసుకో జామును చెల్లి పెళ్లి చేసేస్తా దంచు దానలుడా మాంగారు సింగపూర్ గారి సంగతి ఏమో గాని నువ్వు మాత్రం దేవాంతకుడివి ఆ వకీల్ బుర్ర కంటే గుంజెక్కువ కుక్కని చెప్పుచ్చు కొట్టినట్టు పేదోడిని డబ్బుచ్చు కొట్టావు సుతి మెత్త కొట్టావు వారే వా అంటే 10 రోజులకు ఒప్పుకున్నట్టుగా నట్టేగా చెయ్యి జాసి గట్టి గరిచాం కదా ఇంతకీ ఈ మనం కొట్టించినయ్యా కోయంబత్తూరులో కొన్నయ్యా కృష్ణ అడిగాను గురు వస్తుంది కదా ఇంత పెద్ద కొంపలో ఓ మూలం మిసన పెట్టి గుద్దినా పర్లేదు కదా అని అడిగాను అంతే అబ్బే అవి మంచి రోట్లే నీకెందుకు అనుమానం ఎలాగైనా ఒక్క మాట పెద్ద పెద్ద నేరాలు చేసే చోట మీ గొప్పోళ్ళకుండే దమ్ములు మా పేదోళ్ళకు ఉండవు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఓకే 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 ఇప్పటిదాకా అన్నీ ఓకే రేపు సిల్లర్ మార్చుకునేటప్పుడు ఏమన్నా తేడా వచ్చిందో రేపు కోర్టులో నీ కేసుకి నేను వకీల్ని వాదించిన తొట్టు ఖబర్దార్ అరే రే 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 గుడ్ మార్నింగ్ మై డార్లింగ్ సుప్రభాతం సిండిలా ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు వారం రోజు నుంచి నీ కోసం కలలకు అంటున్నాను మెరుపులా వస్తావు పిడుగులా ఉరుముతావు నా అదృష్టంలా మాయమైపోతావు కొంచెం కొంచెం అదేమిటో తెలుసా కనపడ్డం లేదా కళ్ళు బయర్లుగమ్మాయా నా చొక్కా చొక్కా కాదు దానిలో ఉండే మండే నా గుండె గుంజు కసిగా నెస్తం వచ్చినట్లు గుంజు ఇక్కడ నా గుండె గుబగుబలాడిపోతుంది చోరు తగ్గించిరో వీళ్ళంతా గొప్పింటి కుర్రోళ్ళు చదువుకున్న సచ్చినోళ్ళు బంగ్లాల్లో పనంటేనే భయం పట్టుకుంది గౌరీ నా గహోరీ లాలి తలాలి నాకు ఒళ్ళు మండిందంటే నీ సొక్కా కాదు నిన్నే సితకు పొడిసి ఊతికి ఇస్త్రీ చేసి పారేస్తా అదేమి డార్లింగ్ మనసులో ఉన్న మనసు చెప్తాప్ప అదే కదా బెదరిల్లా ఎంత మార్నింగ్ షోలో అయినా పాశముఖం కడుక్కో బామర్ది వెళ్తున్నా అదేటది ఇంటర్వెల్ అన్నా కాకుండా పారిపోతున్నా ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానా నా మీద నీ చెక్కింగ్ కాదు నీ మీద నా చెక్కింగ్ టీ కొట్టు కట్టేసి డూయెట్ పాడటానికి వచ్చా డూయెట్ కొత్తిపోయే ముళ్ళు వచ్చే డామ్ 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 సబ్బు పోయి నురుగా వచ్చే డామ్ 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 అవి జైలు పచ్చి మేడ మీద నిచ్చేపోంటి బాత్రూమ్ సవర్ బాత్ ఉంటే ఇదేం కర్మ నాకు ఆ సౌరబాత్ కంటే ఈ నూతిబాతే ఇష్టం నీ కర్మ బాతో కూడా కుక్కో జలకాల ఆట ఇయ్యాలని అసలు అవుద్దా అని అవగొట్టాలనే చూస్తున్నా అయి సత్తే కదా రుద్దిన కొద్దీ నురగా నురగొచ్చిన కొద్దీ సరదా అంతేలే జైలు పచ్చికి జైలు పచ్చికి జైలు పత్రే కావాలా ఏయ్ తామ్ తామ్ అని 2 దరువులే ఆకలి ఆకలి గౌరీ ఆకలి ఓ గంగా ఆకలి బాబోయ్ ఆకలి అమ్మోయ్ ఆకలి ఏంటి ఎదవ సంత తెల్లారకుండా నీ సంగతి నాకు తెల్లు నాకు తెల్లారు చాలా సేపు అయింది ఆకలి ఆకలి కూడు కూడు బువ్వ బువ్వ నీదేం కడుపా కంబాల చెరువా ముప్పూట్లా ముక్కుదాకా మేపుతున్నా ఆకలంటూ రచ్చా దిగ దిగను బువ్వ బువ్వా లేదు గువ్వా లేదు ఈ బంగళాల టిఫిని 8 కొట్టాక పెడతారు అందాక ఆగలేను చచ్చిపోతా పోనీ సర్దికుడు చిచి సది కూడా నువ్వు కూర్చున్న హై క్లాస్ టేబుల్ పరువు తీసేశావు పోవే సర్దికుడు తినేది నేనే గాని ఈ టేబుల్ కాదు తెలుసు నాయనా కానీ దేనికిచ్చే మర్యాద దానికి ఇవ్వాలి ఉన్న చోటు కీటు వీలు సాలు మంచి కించి కుక్కేసం కడితే మొరగాలి గాడిదకైతే వాంటర్ పెట్టాలి
డబ్బున్నోడు వేసం కడితే ఆకలైనా ఆ మాట పై కనకూడదు బేవమని తేంచాలి. అంతే కదా, అంతా నాటకం, అంతా బోటకం. అంతే కదా.